వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్‌కి సంబంధించి 2026 ఆగస్టు 12న జరిగినటువంటి మ్యాథ్స్ పేపర్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ అనేవి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వెషన్ చూడండి. -2/3 యొక్క గుణకార విలోమమును దాని సంకలన విలోమంతో భాగించిన భాగహార నియమం నందు భాగఫలము ఎంత అంటున్నాడు. చూడండి, 2/3 యొక్క గుణకార విలోమం అంటే ఎంత అంటే ఈ -2/3ని ఏ నెంబర్‌తో మల్టిప్లై చేస్తే 1 అనేది వస్తుంది. అంటే రివర్స్ చేయండి, భిన్నాన్ని రివర్స్ చేస్తే వచ్చేది గుణకార విలోమం అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? -2/3కి గుణకార విలోమం -3/2 అంటే -3/2 అవుతుంది. తర్వాత -2/3 యొక్క గుణకార విలోమం మరియు దాని సంకలన విలోమముతో దీని సంకలన విలోమం అంటే ఎంత? +2/3 అవుతుంది. ఈ సంకలన గుణకార విలోమంని సంకలన విలోమంతో భాగిస్తే ఎంత వస్తుంది అంటున్నాడు. చూడండి, సంకలన విలోమం ఎంత అవుతుంది? +2/3. +2/3తో భాగించండి. భాగించమన్నప్పుడు ఎంత వస్తుందో చూడండి రిజల్ట్. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది? తిరగబడుతుంది. చూడండి, -3/2 ఇది భాగిస్తుంది కాబట్టి 2/3 అలా 3/2 అవుతుంది. ఇంటూ 3/2. 3 ఇంటూ -3 ఎంత అవుతుంది? -9. 2 ఇంటూ 2 అంటే 4. అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -9/4. కరెక్ట్ ఆన్సర్ వచ్చేది ఎంతంటే -9/4. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2 సంఖ్యల కాసాగు మరియు గాసాబాలు వరుసగా 210 మరియు 21. వానిలో ఒక సంఖ్య 42 అయితే రెండవ సంఖ్య యొక్క గరిష్ట ప్రధాన కారణాంకము ఎంత అని అడుగుతున్నారు. చూడండి, 2 సంఖ్యలు ఇచ్చు వాటి కాసాగు గాసాబా ఇచ్చాడు. 2 సంఖ్యల యొక్క కాసాగు ఎంత? 210. గాసాబా ఎంత? 21. వానిలో ఒక సంఖ్య ఇచ్చాడు, రెండవ సంఖ్య తెలీదు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? రెండవ సంఖ్య కాదు, రెండవ సంఖ్య యొక్క గరిష్ట ప్రధాన కారణాంకం. అంటే ఆ వచ్చిన రెండవ సంఖ్య కనుక్కొని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని అందులో ఉన్నటువంటి హైయెస్ట్ ఉన్న నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్ని మనం రాయాలి. మనం దీన్ని ఎలా రాయొచ్చు? 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి కాసాగు గాసాబా లబ్ధాలకి సమానం. కాసాగు ఇంటూ గాసాబా. కాసాగు ఇంటూ గాసాబా అనేది ఆ 2 సంఖ్యలు ఏంటి? ఒకటి 42 ఇచ్చాడు, రెండోది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. కాసాగు ఎంత ఇక్కడ మనకి? 210. నెక్స్ట్ గాసాబా ఎంత? 21. ఈక్వల్ టు ఎంతకి సమానం? రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి కాసాగు గాసాబాల లబ్ధానికి సమానం అవుతుంది. అంటే 42 ఇంటూ రెండవ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఈ 21 అనేది 42లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఈ 2 అనేది 2 10లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? చూడండి, 2లో 1 టైము, 10లో 0 పెట్టుకుని 5 టైమ్స్. అంటే రెండవ సంఖ్య వచ్చి మనకి ఎంత అవుతుంది? 105 అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? రెండవ సంఖ్య కాదు కదా, రెండవ సంఖ్య యొక్క గరిష్ట ప్రధాన కారణాంకాన్ని కనుక్కోవాలి. మరి 105ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలాగ రాస్తాము? చూడండి, 105ని ఎలా రాయొచ్చు? ఇందులో క్యాన్సిల్ అయితే 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 5లు 10, 1 5 5. మళ్ళీ 21ని ఎలా రాయొచ్చు? 7 3 21. అంటే 105ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలాగ రాయొచ్చు? 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇందులో గరిష్ట ప్రధాన కారణాంకం అంటే ఏంటి? ఎంత అవుతుంది? 7. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంత? 7. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం 6 సెంటీమీటర్లు అయినచో పరివృత్తము మరియు అంతర్వృత్త వ్యాసార్థాల భేదము ఎంత? చూడండి, సమబాహు త్రిభుజం ఇచ్చాడు, 6 సెంటీమీటర్లు అంట. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? దాని పరివృత్తము అంతర్వృత్త వ్యాసార్థాల భేదం కనుక్కోవాలి. చూడండి, సమబాహు త్రిభుజం అంటే ఏంటి? 3 భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని ఏమంటారంటే సమబాహు త్రిభుజం అంటారు. మరి అంతర వృత్తం అంటే ఏంటి? త్రిభుజ భుజాలను తాకుతూ వెళ్ళేదాన్ని ఏమంటారంటే అంతర్వృత్తము అంటారు. మరి బాహ్య వృత్తం అంటే త్రిభుజ శీర్షాలను తాకుతూ వెళ్ళేదాన్ని ఏంటంటే బాహ్య వృత్తము అంటారు. మరి చూడండి, అంతర్వృత్తం యొక్క వ్యాసార్థానికి ఫార్ములా స్మాల్ ఆర్ అనుకుందాం. ఇది అంతర్వృత్తము స్మాల్ ఆర్ అనుకుందాం. అంతర్వృత్త వ్యాసార్థం ఏమవుతుంది? a/2√3. ఇక్కడ ఏ అంటే ఏంటి? భుజము అర్థం. భుజం ఎంత ఇచ్చాడు? 6 కదా, 6/2√3 వేయండి. ఈ 2 అనేది 6లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 2 6.
మళ్ళీ ఈ √3 అనేది 3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎలాగంటే 3ని ఎలా రాయొచ్చంటే మనం √3 ఇంటూ √3 కింద రాయొచ్చు. అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది. √3 హోల్ స్క్వేర్ అన్నా 3 అన్నా ఒకటే. అంటే అప్పుడు √3 క్యాన్సిల్ అయ్యి మనకేం మిగులుతుంది? √3 మిగులుతుంది. ఉంది. అప్పుడు స్మాల్ r ఎంతొచ్చింది? √3 వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ R ఎంత చూద్దాం. క్యాపిటల్ R అంటే బాహ్యవృత్తం యొక్క వ్యాసార్థము. చూడండి a/√3. a అంటే ఎంత? 6 కదా! 6/√3. 6ని ఎలా రాయొచ్చు మనం? 2 ఇంటూ 3 కింద రాయొచ్చు కదా! 2 ఇంటూ 3 కింద రాయండి. 2 ఇంటూ 3 ఎంతుందో మనకి? √3. మళ్ళీ 3ని ఎలా రాయొచ్చు మనము? √3 ఇంటూ √3 కింద రాయొచ్చు కదా! 2 ఇంటూ √3 ఇంటూ √3 ఎంతుంది? √3 ఉంది కదా! ఈ √3 క్యాన్సిల్ చేయండి. మనకేం మిగిలింది? 2√3 మిగిలింది. అంటే క్యాపిటల్ R ఎంత మనకి? 2√3. మనం కనుక్కోవాల్సింది ఏంటి? అంతర్వృత్త వ్యాసార్థము, బాహ్యవృత్త వ్యాసార్థాల యొక్క డిఫరెన్స్ భేదం కనుక్కోవాలి. కాబట్టి 2√3 మైనస్ √3. 2 √3లోంచి ఒక √3 తీస్తే ఎంత? √3 వస్తుంది. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంత? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20 కర్ణములు గల ఒక కుంభాకార బహుభుజి అనేది ఏమవుతుంది అంటున్నారు. అంటే కర్ణాల సంఖ్య ఇచ్చాడు, మనం భుజాల సంఖ్య కనుక్కోవాలి. చూడండి, కర్ణాల సంఖ్యకి ఫార్ములా ఏంటి? n/3/2 ఈక్వల్ టు కర్ణాల సంఖ్య. కర్ణాల సంఖ్య మనకి ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? భుజాలు కనుక్కోవాలంటే అది ఏది అవుతుంది? అష్టభుజ, షడ్భుజ, నవభుజ, దశభుజ అవుతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, n/n-3 ఈక్వల్ టు ఎంత? ఈ భాగించే 2 ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. 2 ఇంటూ 20 అంటే ఎంత? 40. అంటే ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయండి. n² - 3n ఆ ప్లస్ 40 వల్ల ఈక్వల్ టు యువతలకు వస్తే ఏమవుతుంది? -40 అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, మనం ఎలా చేయాలి? 40n² మల్టిప్లై చేస్తే 40 వస్తుంది. మళ్ళీ ఆ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 3 అనేది ఉండాలి. అంటే 5 8 40. చూడండి, n² - 8n + 5n -40 ఈక్వల్ టు 0. ఇప్పుడు n కామన్ తీయండి. n-8 ప్లస్ ఇప్పుడు 5 కామన్ తీయండి. ఈ రెండిట్లో నుంచి 5 కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకి? n-8 మిగులుతుంది ఈక్వల్ టు 0. మళ్ళీ ఏమవుతుంది? n-8 ఇంటూ n+8 ఈక్వల్ టు 0 మిగులుతుంది. మనకి n వాల్యూ ఎంత వస్తుంది? n-8 ఈక్వల్ టు 0 అంటే n ఈక్వల్ టు 8 అవుతుంది. నెక్స్ట్ n+5 ఈక్వల్ టు 0 అంటే n ఈక్వల్ టు -5 అవుతుంది. అంటే ఇప్పుడు భుజాల సంఖ్య ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కదా! అందుకని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? n ఈక్వల్ టు 8. 8 అంటే ఏంటి? అష్టభుజి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అష్టభుజి. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. వర్గీకృత దత్తాంశానికి సగటు కనుగొనుటకు సూత్రం x⁻ = a + సిగ్మా fi/di/సిగ్మా fi లో di ఏంటి? డిఐ విలువ దేనికి సమానం అన్నారు. డిఐ = xi - a. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య యొక్క 5 రెట్లకు 10 కలుపుగా ఫలితం 20 వస్తుంది. దీనికి సంజ్ఞా రూపం ఏంటి? స్టేట్మెంట్ రూపంలో రాయండి అంటున్నారు. చూడండి, ఒక సంఖ్య అన్నాడు. ఒక సంఖ్య అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. ఆ సంఖ్యకి ఎన్ని రెట్లు అంట? 5 రెట్లు. అంటే 5తో మల్టిప్లై చేయండి. 5 రెట్లు అన్నాడు కాబట్టి ఇంటూ 5. తర్వాత ఏం చేయాలి? 5 రెట్లకు 10 కలపగా అనగా ఏంటి? ప్లస్ ఎంత కలపాలంట? 10 కలపాలంట. 10 కలిపితే ఎంతకు సమానం అవుతుందంట? అది 20 అవుతుందంట. ఇది చూడండి, ఈ ఈక్వేషన్ ఎక్కడుందో అదే కరెక్ట్ ఆన్సర్. 5 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది? 5x అవుతుంది. 5x + 10 = 20. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ ఎక్కడుందో చూడండి. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. 5x + 10 = 20. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a = 6 × x⁴ + 5x³ - 14x² + 2x + 2 మరియు b వాల్యూ ఎంత ఇచ్చాడు? b వచ్చి 3x² - 2x - 1 అయిన ఏని
బి చే భాగించగా వచ్చు శేషము ఎంత అన్నారు. ఇప్పుడు చూడండి ఏ ఈక్వేషన్‌ని బితో భాగిస్తే మనకి ఎంత శేషం వస్తుంది కనుక్కోమన్నాడు. చూడండి ఎలా చేయాలంటే 6x⁴ ప్లస్ 5x³ మైనస్ 14x² ప్లస్ 2x ప్లస్ 2 దీన్ని దేనితో భాగించాలంట 3x² మైనస్ 2x మైనస్ 1తో బిని దీంతో భాగించాలి. ఇక్కడ ఇది వేసాను అనుకుందాం. ఇప్పుడు చూడండి 3x² మైనస్ 2x మైనస్ 1ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 6 అవుతుంది. x⁴ రావాలంటే x²తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ బి అనే ఈక్వేషన్ మొత్తాన్ని 2x² మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయండి ఒకసారి. 3x² ఇంటూ 2x² ఏమవుతుంది 6x⁴ అవుతుంది. నెక్స్ట్ +2 ఇంటూ -2 ఏమవుతుంది -4x³ అవుతుంది. నెక్స్ట్ -1 ఇంటూ +2x² ఏమవుతుంది -2x² అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది సింబల్స్ అనేవి మారుతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. చూడండి 6x⁴ మైనస్ 6x⁴ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. 5x³ ప్లస్ 4x³ ఏమవుతుందంటే 9x³ అవుతుంది. నెక్స్ట్ -14x² ప్లస్ 2x² ఏమవుతుంది -12x² అవుతుంది. మనకు పైన రిమైనింగ్ ఏమున్నాయి +2x కదా, దీన్ని దించుకోండి. +2x వేసుకోండి. మళ్ళీ మల్టిప్లై చేయండి. చూడండి ఈ 3x² ఎంతతో మల్టిప్లై చేస్తే 9x³ వస్తుంది. 3తో దేన్ని మల్టిప్లై చేస్తే 9 వస్తుంది 3 కదా. ఇక్కడ ఏంటి +3 x³ రావాలంటే x అంటే +3xతో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. చూడండి 3x² ఇంటూ 3x అంటే 9x³ -2x ఇంటూ +3x ఏమవుతుంది ఇక్కడ x² మైనస్ 6x² అవుతుంది. నెక్స్ట్ +3x ఇంటూ -1 ఏమవుతుంది -3x అవుతుంది. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 9x³ ప్లస్ 9x³ -x³ క్యాన్సిల్ అవుతుంది. 12x² నుంచి 6x² సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది -6x² ఉంటుంది. నెక్స్ట్ +2x ఇది మైనస్ వల్ల ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది +5x అవుతుంది. ఇక మనకి రిమైనింగ్ ఏం మిగిలినాయి +2 మిగిలినాయి కదా, అది కూడా రాసుకోండి +2. నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లై చేయండి. ఎంతతో మల్టిప్లై చేస్తే 3x² అనేది -6x² అవుతుంది. -2తో మల్టిప్లై చేయండి. -2తో మల్టిప్లై చేస్తే ఇది 3x² వల్ల -6x² అవుతుంది. చూడండి -2 ఇంటూ 3x² అంటే -6x² -2x ఇంటూ -2 అంటే 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది +4x -1 ఇంటూ -2 ఏమవుతుంది +2 అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతాయి ప్లస్ అలా మైనస్ అవుతుంది, మైనస్ అలా ప్లస్ అవుతుంది. చూడండి ఈ 6x² క్యాన్సిల్ అవుతుంది. 5x నుంచి 4x తీస్తే x అవుతుంది. ఈ +2 -2 పోయి ఏమవుతుంది 0 మిగులుతుంది. అంటే మనకి ఆన్సర్ ఎంత x ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 చే నిశేషంగా భాగించబడు మొదటి 40 పూర్ణాంకాల మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ ఏంటిది మొదటి 40 పూర్ణాంకాలు. పూర్ణాంకాలు దేంతో స్టార్ట్ అవుతాయి మనకి 0తో స్టార్ట్ అవుతాయి. అంటే హోల్ నెంబర్ 0, 1, 2 ఇలా స్టార్ట్ అవుతాయి కదా. మొదటి 40 అంటే ఏమవుతుంది అంటే సార్ 39. 39 అనేది 40వ నెంబర్ అవుతుంది. మామూలుగా సహజ సంఖ్యల్లో మొదటి 40 అంటేనేంటో 40 అవుతుంది. ఇక్కడ పూర్ణాంకాలు అన్నాడు కదా, పూర్ణాంకాలు అనేవి మనకి 0తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 0 ఉంది. 40వది ఇది. మనం 6 చే భాగించబడే మొదటి 40 పూర్ణాంకాలు అన్నాడు. చూడండి 6తో భాగించే 0, ఇంకోటి ఏంటిది 6, 0/6 ఏమవుతుంది 0, 2 6లు 12. నెక్స్ట్ అండ్ సో ఆన్ 39 ఇంటూ 6 ఎంత అవుతుంది మనకి 9 6లు 54, 3 6లు 18ని 5 అంటే 23. 40వ పదం మనకి ఎంత అవుతుంది 234 అవుతుంది. అంటే చూడండి మొదటి పదం వచ్చి 0, రెండో పదం 6, మూడో పదం 12,
అండ్ సో ఆన్. 40వ పదం వచ్చి ఏమవుతుంది? 234. ఇది ఏ సిరీస్‌లో ఉంది? ఒక అర్థమెటిక్ సిరీస్ అంటే ఏపీలో ఉంది. ఏపీలో మొదటి పదం ఏంటి? 0. చివరి పదం ఎంత ఇక్కడ? అంటే L ఈక్వల్ టు ఎంత? 234 అవుతుంది. అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తానికి సూత్రం ఏంటంటే Sn ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఏ అంటే ఏంటి? మొదటి పదం. ఎల్ అంటే చివరి పదం. n అంటే పదాల సంఖ్య. అంటే మొత్తం ఎన్ని పదాలు మనకి? 40 పదాలు కదా. 40/2. ఏ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ? 0 ప్లస్ ఎల్ అంటే 234. చూడండి 40/2 అంటే ఎంత అవుతుంది మనకి? 20 అవుతుంది. 20 ఇంటూ 0 ప్లస్ 234 అంటే ఎంత? 234 అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 234 ఇంటూ 2 అంటే ఎంత? 468. 468. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. మనకు ఆన్సర్ ఎంత? 4680. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4680. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు వ్యాసార్థాలుగా గల గోళమును కరిగించి ఒక పెద్ద గోళంగా ఏర్పరిచిన లభించు పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. ఇక్కడ 3 గోళాలు ఇచ్చాడు. 3 గోళాలని కరిగించేసి ఒక పెద్ద గోళంగా తయారు చేశాడు. అయితే ఆ పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మనము ఈ 3 గోళాల యొక్క ఘనపరిమాణాన్ని కనుగొని ఆ మొత్తాన్ని కూడితే 3 గోళాల ఘనపరిమాణం మొత్తం అనేది పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఆ వ్యాసార్థం ఏమవుతుందంటే ఈ 3 గోళాల వ్యాసార్థం అనేది పెద్ద గోళం యొక్క వ్యాసార్థానికి సమానం అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి? పెద్ద గోళం యొక్క వ్యాసార్థమే కదా. చూడండి, గోళం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? 4/3 πr³. ఫస్ట్ వన్ది నేను R1 అనుకుంటున్నాను. ఈ 3 గోళాల యొక్క ఘనపరిమాణాన్ని కూడండి. సెకండ్ వన్ ఏంటి? 4/3. 4/3 రెండవ యొక్క గోళం యొక్క వ్యాసార్థాన్ని R2 అనుకుంటున్నాను. 4/3 R2 హోల్ క్యూబ్ ప్లస్ 4/3 πr3 హోల్ క్యూబ్. మొదటి గోళం యొక్క వ్యాసార్థాన్ని R1, రెండో గోళం యొక్క వ్యాసార్థాన్ని R2, మూడో గోళం యొక్క వ్యాసార్థాన్ని R3 అనుకున్నాను. ఈ 3 గోళాల యొక్క ఘనపరిమాణాల మొత్తం అనేది దేనికి సమానం అవుతుంది? పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం. గోళం యొక్క ఘనపరిమాణం ఏంటి? 4/3 πr³. పెద్ద గోళం కాబట్టి నేను క్యాపిటల్ R అనుకుంటున్నాను. 4/3 πr³. ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటి? 4/3 π కదా, కామన్ తీయండి. 4/3 π. రిమైనింగ్ మిగిలిన ఏంటి మనకి? R1³ ప్లస్ R2³ ప్లస్ R3³ ఈక్వల్ టు మనకి ఏముంది? 4/3 πr³. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడే 4/π క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏం మిగిలినాయి? R1³ ప్లస్ R2³ ఇక్కడ డైరెక్ట్గా రాసేసుకోండి. R1 అంటే ఎంత? 2, R2 అంటే 3, R3 అంటే 4 ఇలా రాసేసుకోవచ్చు. లేదంటే మీకు అర్థం అవ్వాలంటే చూడండి, R3³ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? క్యాపిటల్ R³ అనేది మిగులుతుంది. మనం కనుక్కోవాల్సింది ఆరే కదా. చూడండి, R1 అంటే 2³ 2³ అంటే ఏంటి? 8 అవుతుంది. 2 రోజులు 4, 4 రోజులు 8, 8 డైరెక్ట్గా వేసేస్తున్నాను చూడండి. ప్లస్ R2³ R2 అంటే ఎంత? ఇక్కడ 3 కదా. 3³ అంటే 3 3 9, 9 3 27, 27 ప్లస్ R3³ R3 అంటే ఏంటి? ఇక్కడ 4 4³ అంటే 4 4 16, 16 4 64. ఈ మొత్తం దేనికి సమానం? క్యాపిటల్ R³కి సమానం. ఇప్పుడు కూడండి. 64 ప్లస్ 8 ఎంత అవుతుంది? 72. 72 ప్లస్ 27 అంటే 99 అవుతుంది. 99 అనేది R³. మనకు కావాల్సింది ఏంటి? R కదా. వ్యాసార్థం కావాలన్నాడు కదా. అప్పుడు క్యూబ్ రూట్ చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 99 ఈక్వల్ టు R. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. సెకండ్ ఆప్షన్ క్యూబ్ రూట్ ఆఫ్ 99. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. 12.25 చదరపు సెంటీమీటర్లు వైశాల్యం గల ఒక త్రిభుజపు భూమి దాని ఎత్తుకు 2 రెట్లైన దాని పొడవు ఎంత? చూడండి, వైశాల్యం ఇచ్చాడు. భూమి అనేది ఎత్తుకి ఎన్ని రెట్లు ఉందంట? 2 రెట్లు ఉందంట. చూడండి, వైశాల్యం ఎంత ఇచ్చాడు మనకి? 12.25 చదరపు సెంటీమీటర్లు. మనకి భూమి అనేది ఎత్తుకి ఎన్ని రెట్లు ఉందంట? 2 రెట్లు ఉందంట. అంటే హెచ్ ఎంత తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. భూమి అనేది 2 రెట్లు కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. భూమి దాని ఎత్తుకు 2 రెట్లు అంటే 2x అవుతుంది. మనకి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత ఇచ్చాడు మనకి? 2x ఇచ్చాడు.
2x, హైట్ ఎంత ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంది. ఈ మొత్తం దేనికి సమానము వైశాల్యం ఇచ్చేసాడుగా మనకి ఎంత అంట 12.25. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుంది లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఈక్వల్ టు 12.25. 12.25ని మనం ఎలా రాసుకోవచ్చు 25ని 5 ఇంటూ 5 కింద రాసుకోవచ్చు కదా. చూడండి దీన్ని మనకి సింపుల్గా రాసుకోవచ్చు 5 ఇంటూ 5 కింద రాసుకోవాలి. 12ని ఎలా రాసుకుంటాం మనము 4 3 12 రాస్తాం. 3 4 12 అంటే ఈ రెండింటిని కలిపేసి మనకి 1225ని ఎలా రాయొచ్చు 3.5 ఇంటూ 3.5 కింద రాసుకోవచ్చు. ఎక్స్ వచ్చి మనకి ఎంత అవుతుంది 3.5 అవుతుంది. ఎక్స్ అంటే ఏంటి హైట్ వచ్చి ఎంత 3.5. మనం కనుక్కోవాల్సింది ఏంటి పొడవు కదా, భూమి పొడవు ఎంత భూమి వచ్చి దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 3.5 ఇంటూ 2 అంటే ఎంత 7 అవుతుంది. 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ ఎక్కడున్నాయి చూడండి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. భూమి పొడవు వచ్చి మనకి 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 120 సెంటీమీటర్లు 170 సెంటీమీటర్లు మరియు 250 సెంటీమీటర్లు భుజములు కొలతలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం ఎంత? చూడండి 3 వేరు భుజాలు కొలతలు ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవాలి. చూడండి విషమ బాహు త్రిభుజం కదా, దీనికి ఫార్ములా ఏంటి హెరాన్ సూత్రాన్ని ఉపయోగించి మనము త్రిభుజ వైశాల్యానికి కనుక్కుంటాం. హెరాన్ సూత్రం ఏంటి √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ ABCలు అంటే ఏంటి త్రిభుజ భుజాలు. S అంటే ఏంటి త్రిభుజ చుట్టుకొలతలో సగం. అంటే ఈ 3 భుజాలని కూడి మనము సగం చేయాలి. అంటే 120 ప్లస్ 170 ప్లస్ 250. S అంటే చుట్టుకొలతలో సగం అని అర్థం. అంటే ఈ మూడింటిని కూడి బై 2 చేయండి. చూడండి 120 ప్లస్ 170 ఎంత 290 ప్లస్ 250 540 అవుతుంది. 540 బై 2 అంటే ఎంత 270 వస్తుంది. మనకి S వచ్చి ఎంత 270. ఇప్పుడు ఈ వాల్యూస్ని మొత్తాన్ని మనకి S తెలిసింది, ABC అంటే తెలిసింది. ఇప్పుడు ఫార్ములాలో రీప్లేస్ చేయండి. ఇప్పుడు చూడండి A ఈక్వల్ టు √S అంటే ఎంత 270 ఇంటూ S మైనస్ A అంటే 270 మైనస్ 120 ఎంత అవుతుంది మనకి 150 అవుతుంది. 150 ఇంటూ S మైనస్ B. S అంటే 270 మైనస్ 170 అంటే 100 ఇంటూ S మైనస్ C. 270 మైనస్ 250 అంటే మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది 20 మిగులుతుంది. ఇప్పుడు చూడండి ఈ 100లో నుంచి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఎంత బయటకు వస్తుంది 10 వస్తుంది బయటికి. మళ్ళీ ఇంకేం మిగులుతుంది ఇక్కడ మనకి 270ని మనం ఎలాగ రాసుకోవచ్చు 270ని 9 ఇంటూ 30 కింద రాయొచ్చు. మళ్ళీ 150ని ఎలాగ రాయొచ్చు 5 3 15 అంటే 30 ఇంటూ 5 కింద రాయొచ్చు. 100ని బయటకు తీసేసాం కాబట్టి మనకి రిమైనింగ్ మిగిలింది ఏముంది 20 కదా, 20 రాసుకోండి. ఇప్పుడు చూడండి ఈ 30లో నుంచి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఒక 30 బయటకు వస్తుంది కదా, అంతే కదా. 10 9కి స్క్వేర్ రూట్ ఏంటి 3 కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి 3 వస్తుంది. నెక్స్ట్ 30 ఇంటూ 30 స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి ఎంత వస్తుంది బయటికి 30 వస్తుంది. ఇది చూడండి 5 ఇంటూ 20 అంటే 100. 100కి స్క్వేర్ రూట్ ఏంటి 10 అంటే మనకి ఏమో ఉంది 10 వచ్చింది. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేయండి. 3 3s ఆర్ ఎంత 9 కదా, 9 వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయండి 1 2 3 జీరోస్ పెట్టుకోండి. అంటే మొత్తం మనకు ఆన్సర్ ఎంత 9000 ఎన్నది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో సమసంభవ ఘటన కానిది ఏది? ఆప్షన్స్ వచ్చి నాణెంను ఎగరవేసినప్పుడు బొమ్మ లేదా బొరుసు పడుట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పాచికను దొర్లించినప్పుడు 1 నుంచి 6 సంఖ్యలలో ఏదో ఒకటి పడుట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చి 2 ఎరుపు మరియు 5 నీలం బంతులు గల సంచి నుంచి ఎరుపు బంతిని ఎన్నుకొనుట. నెక్స్ట్ బాగా కలపబడిన పేక ముక్కల నుంచి ఏదైనా ఒక పేక ముక్కని తీయట. సమసంభవం కానిది అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A cos θ ప్లస్ B sin θ 0 మరియు
0, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా. అంటే ఇక్కడ 2 బిందువులు ఇచ్చాడు. ఆ 2 బిందువుల మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఆప్షన్స్ వచ్చి ఆప్షన్‌లో సైన్ గాని, కాస్ గాని ఎక్కడా లేవు. మనం ఏం చేయాలి? థీటా బదులు 0 పెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. 2 బిందువులకు మధ్య దూరానికి ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మొదటి బిందువుల్లో ఉన్నదాన్ని చూడండి 0 పెట్టుకుని ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. అప్పుడు చూడండి బిందువుల్లో సైన్ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. కాస్ 0 ఎంత అవుతుంది అప్పుడు? 1 అవుతుంది. ఈ వాల్యూస్ని ఈ బిందువుల్లో రీప్లేస్ చేయండి. అప్పుడు చూడండి 0, ఏ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఎంత? 0 కదా. ఏ ఇంటూ 0 అంటే 0 అవుతుంది. 0 మైనస్ బి కాస్ థీటా అంటే 1. బి ఇంటూ 1 అంటే బిఏ అవుతుంది. అప్పుడు దీని వాల్యూ ఒకసారి చూడండి 0, మైనస్ బి. ఒక బిందువు వచ్చి 0, మైనస్ బి అయింది. ఇంకొక బిందువు చూడండి ఏ కాస్ థీటా. కాస్ థీటా అంటే ఎంత? 1 కదా. ఏ ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది? ఏ అవుతుంది. ప్లస్ బి సైన్ థీటా. బి ఇంటూ సైన్ 0 అంటే 0 కదా. 0 అవుతుంది. 0. ఈ బిందువు ఎంత అవుతుంది? ఏ 0 అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన బిందువుల్ని సింప్లిఫై చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? 2 బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవాలి. 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఏ కదా. x1 y1 అనుకోండి. రెండో బిందువు x2 y2 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫార్ములాలో రీప్లేస్ చేసి చేయండి. x2 - x1. x2 అంటే ఎంత? 0 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటే ఎంత? మైనస్ బి. y1 అంటే 0 హోల్ స్క్వేర్. ఏమవుతుంది? సింప్లిఫై చేయండి. మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది. ప్లస్ మైనస్ బి మైనస్ 0 అంటే మైనస్ బి అవుతుంది. మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అవుతుంది. మనకు ఆన్సర్ ఎంత? a² ప్లస్ బి స్క్వేర్. ఎక్కడుంది ఆప్షన్ చూడండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి tan θ ప్లస్ సీకెన్ θ ఈజ్వల్ 10 అయితే tan θ మైనస్ సీకెన్ θ వాల్యూ వచ్చి ఎంత అంటున్నాడు. చూడండి మనం ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది కదా. అది ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ ఏంటి? సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్వల్ టు 1. ఇది ఏ రూపంలో ఉంది? a² మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా. దీన్ని ఎలా రాయొచ్చు? a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే సీకెన్ θ, బి అంటే ఇక్కడ tan θ అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా రాయండి? సీకెన్ θ ప్లస్ tan θ ఇంటూ సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు ఎంత? 1. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు చూడండి. సీకెన్ θ ప్లస్ tan θ అంటే ఎంత? 10 ఇచ్చారు కదా. ఆ ప్లేస్లో 10 రాయండి. ఇంటూ మనకి రిమైనింగ్ ఏం మిగిలింది? సీకెన్ θ మైనస్ tan θ రాసేయండి. సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు 1. ఇప్పుడు సీకెన్ θ మైనస్ tan θ అని ఇక్కడ నుంచి రిమైనింగ్ తీసుకెళ్ళండి. అంటే ఇక్కడ మల్టిప్లై చేసేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/10 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? tan θ మైనస్ సీకెన్ θ కదా. మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే tan θ మైనస్ సీకెన్ θ అవుతుంది. ఈక్వల్ టు 1/10. ఈ మైనస్ ఎట్ వెళ్తే ఏమవుతుంది? tan θ మైనస్ సీకెన్ θ ఈక్వల్ టు మైనస్ 1/10 అవుతుంది. tan θ సీకెన్ θ వాల్యూ మైనస్ 1/10 ఎక్కడ ఉందో చూడండి. థర్డ్ ఆప్షన్లో ఉంది. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:7. ప్రతి సంఖ్యకు 4 కలిపిన వచ్చే కొత్త సంఖ్యల నిష్పత్తి 3:4 అయితే ఆ 2 సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అన్నాడు. చూడండి 2 సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 5x ఒకటి, ఇంకోటి 7x. ఈ రేషియోలో ఉన్నాయి. ఈ రేషియోలో ఉన్నప్పుడు దీనికి ఎంత కలిపారంట? 4 కలిపారు. అంటే 5xకి 4 కలిపారు. నెక్స్ట్ 7xకి కూడా 4 కలిపారు. అప్పుడు ఈ రేషియో ఎంత అయిందంట? 3:4 అయింది. అంటే 3/4. చూడండి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5x ప్లస్ 4 ఇంటూ 4 ఈక్వల్ టు 3 ఇంటూ 7x ప్లస్ 4. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 4తో బ్రాకెట్లో ఉన్న ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 5 ఇంటూ 4 ఏమవుతుంది? 20x ప్లస్ 4 ఇంటూ 4 అంటే 16 ఈక్వల్ టు అదేవిధంగా RHS వైపు కూడా 3తో మల్టిప్లై చేయండి. 3 7 ఎంత? 21x. 3 4 ఎంత? 12. ఇప్పుడు
చూడండి ఎక్స్‌లన్నీ ఒకవైపు, కాన్స్టెంట్‌లన్నీ ఒకవైపు తీసుకురండి. ఇప్పుడేమవుతుంది 21 ఈ 20 ఎక్స్‌ని ఈక్వాలిటీ ఇవతలకి తీసుకురండి. అప్పుడేమవుతుంది -20 అవుతుంది. 21 - 20 అంటే ఒక ఎక్స్ మిగులుతుంది. ఎక్స్ ఇక్కడ 16లోంచి -12 తీసుకురండి. అప్పుడు ఎంత అవుతుంది 4 అవుతుంది. అప్పుడు మనకి ఎక్స్ ఎంత వస్తుంది 4 అవుతుంది. అంటే ఆ నంబర్స్ ఎంత మనం కనుక్కోవాల్సింది ఏంటి ఆ సంఖ్యలను కనుక్కొని వాటిని స్క్వేర్ చేసి ఆ స్క్వేర్లు మొత్తం ఎంత అవుతుంది అంటున్నాడు. చూడండి 5x కదా 5 ఇంటూ ఎక్స్ ఒకటి 5x అంటే 5 4 ఎంత 20 ఒక సంఖ్య వచ్చి 20 రెండో సంఖ్య ఎంత 7x అంటే 7 ఇంటూ 4 28 మనం కనుక్కోవాల్సింది చూడండి ఇక్కడ రెండు సంఖ్యల వర్గాల మొత్తం వర్గం అంటే స్క్వేర్ చేయండి 20 స్క్వేర్ ప్లస్ 28 స్క్వేర్ వర్గాలు మొత్తం ఉన్నాడు 20 స్క్వేర్ అంటే ఎంత 400 ప్లస్ 28 హోల్ స్క్వేర్ అంటే 784 ఈ రెండింటిని యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది 0 + 4 అంటే 4 0 + 8 అంటే 8 7 + 4 అంటే 11 మనకు వచ్చి ఎంత ఆన్సర్ ఎంత వచ్చింది 1184 ఆన్సర్ చూడండి ఎక్కడ ఉందో ఫోర్త్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏబిసిలు అను 3 సంఖ్యలలో ఏ మరియు బిల సగటు 16 బి మరియు సిల సగటు 14 సి మరియు ఏల సగటు 18 అయితే ఏ ప్లస్ బి ఇంటూ సి విలువ ఎంత అంటున్నాడు చూడండి ఏ బిల సగటు అంటే ఏ ప్లస్ బి బై 2 ఏ ప్లస్ బి బై 2 ఎంత ఇచ్చాడు మనకి 16 వచ్చింది ఇక్కడ దీని నుంచి ఏమవుతుంది ఏ ప్లస్ బి వస్తుంది కదా ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇక్కడ 2 భాగిస్తుంది కాబట్టి ఈక్వల్ టు యువతలకు వస్తే మల్టిప్లై చేస్తుంది అంటే 16 ఇంటూ 2 ఎంత అవుతుంది 32 అవుతుంది ఇది ఎంత మనకి ఏ ప్లస్ బి వాల్యూ అదేవిధంగా నెక్స్ట్ చూడండి బీసీల సగటు అంటే బి ప్లస్ సి బై 2 బి ప్లస్ సి బై 2 ఎంత ఇచ్చాడు మనకి 14 ఇచ్చాడు దీని నుంచి మనకి బి ప్లస్ సి వస్తుంది కదా బి ప్లస్ సి అంటే ఎంత 14 ఇంటూ 2 14 2 సార్ ఎంత 28 అదేవిధంగా నెక్స్ట్ ఏంటి ఏసీల సగటు అంటే ఏ ప్లస్ సి బై 2 ఎంత ఇచ్చాడు మనకి 18 ఇచ్చాడు దీని నుంచి మనకి ఏ ప్లస్ సి వస్తుంది కదా ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అవుతుంది 18 ఇంటూ 2 18 2 సార్ ఎంత 36 మనం ఏబిసి వాల్యూని కనుక్కోవాలి కదా చూడండి ఏదో ఒక రెండింటిని తీసుకుని ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం 2 అనుకుందాం 3 అనుకుందాం 1 - 2 చేయండి అప్పుడు ఏమవుతుంది 1 - 2 చేయండి అప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 32 బి ప్లస్ సి 28 సబ్ట్రాక్ట్ చేయండి ఏమవుతుంది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అలా మైనస్ అవుతుంది మైనస్ అలా ప్లస్ అవుతుంది ఇది బి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏ మిగులుతుంది ఏ మైనస్ సి 32లోంచి 28 తీస్తే ఎంత అవుతుంది 4 అవుతుంది ఇక్కడ ఏ మైనస్ సి ఉంది ఇక్కడ ఏ ప్లస్ సి ఉంది ఇందులోంచి చూడండి ఇది థర్డ్ ఈక్వేషన్ కదా ఇది ఫోర్త్ అనుకుందాం ఇక్కడ చూడండి ఏ మైనస్ సి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది కదా ఈ రెండింటిని ప్లస్ చేయండి ప్లస్ చేస్తే ఏమవుతుందో మనకి సి క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ ఏ ఏమవుతుంది 2a అవుతుంది 36 + 4 ఎంత అవుతుంది 40 అవుతుంది దీని నుంచి ఏ వాల్యూ వచ్చింది కదా 2 అనేది 40 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఏ వాల్యూ వచ్చి ఎంత ఉంది మనకి ఏ ఎంత వచ్చింది 20 వచ్చింది చూడండి ఈ విధంగా ఈ ఏ వాల్యూని తీసుకెళ్ళి బిలో రీప్లేస్ చేయండి అప్పుడు బి వాల్యూ వస్తుంది కదా చూడండి బి ఈక్వల్ టు ఏ అంటే ఎంత +20 అలా ఇటు ఈక్వాలిటీ యువతలకు వస్తే -20 అవుతుందిగా అంటే 32 - 20 ఎంత అవుతుంది 12 అవుతుంది అంటే బి వాల్యూ వచ్చి మనకి 12 అదేవిధంగా సి వాల్యూ కూడా చూడండి ఈ బి వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో రీప్లేస్ చేయండి అప్పుడు బి ఎంత 12 కదా 12 ప్లస్ సి అప్పుడు ఈక్వల్ టు 28 - 12 అవుతుంది +12 అలా ఇటు ఈక్వాలిటీ యువతలకు వస్తే -12 అవుతుంది 28 12 తీస్తే ఎంత 16 అవుతుంది ఇప్పుడు చూడండి ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది సి వాల్యూ వచ్చింది మనం ఏం చేయాలి బి ఇంటూ సి చేయండి బి ఇంటూ సి ఎంత బి అంటే 12 సి అంటే 16 12 టు 16 ఎంత వచ్చింది మనకి 192 వస్తుంది తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఈ బి ఇంటూ సికి ఏం కూడాలి ఏని కూడాలి 192కి ఎంత కూడాలి ఏ అంటే ఎంత 20 కదా 20ని యాడ్ చేయండి చూడండి 0 + 2 అంటే 2 9 + 2 అంటే 11
క్యారీ 1 2 212 ఎక్కడుంది చూడండి ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేవి మెథడాలజీకి సంబంధించినవి. అవి ఏంటి అంటే అంచనా వేయును అను స్పష్టీకరణ ఈ లక్షణమునకు చెందింది. ఆప్షన్ చూడండి నైపుణ్యము, వినియోగము, అవగాహన, జ్ఞానము. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అవగాహన. అంచనా వేయను అనేది ఫలితాలను అంచనా వేస్తాను కదా, అవగాహనకి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి జాన్ డ్యూయి యొక్క వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ఏది? ఆప్షన్స్ వచ్చి ఆగమన, నిగమన, అన్వేషణ, ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాజెక్ట్ మెథడ్. 4th ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీటి ప్రతిపాదనల ఆధారంగా ఎస్ఎఫ్జి 2011 ఎస్ఎఫ్జి అంటే స్టేట్ ఫోకస్ గ్రూప్ 2011 ఆధారపత్రం రూపొందించబడింది. చూడండి ఎన్సిఎఫ్ 2005, ఎన్ఎఫ్సి పొజిషన్ పేపర్ 2006, ఆర్టీఈ 2009, ఎన్ఈపి 1986. కరెక్ట్ ఆన్సర్ ఏ కరెక్టే, బి కరెక్టే, సి కూడా కరెక్టే. ఈ 3 ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి చూడండి 4th ఆప్షన్లో ఉన్నాయి ఏబిసి అనేది. విద్యార్థుల ఇంటి భాష బోధనా మాధ్యమం వేరుగా ఉన్నప్పుడు ద్విభాషా పద్ధతిలో బోధించడానికి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి. ద్విభాషా బోధనాభ్యాసన సామాగ్రిని అందుబాటులో ఉంచాలి అని దేనిలో ప్రస్తావించబడింది? చూడండి ఆప్షన్స్ వచ్చి జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 2020, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎన్ఈపి 2020 ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇవి 12th జరిగినటువంటి మ్యాథ్స్ పేపరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.